మనం ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీరే మీరు ఓన్‌గా ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రీల్స్ ఉంటాయి గదా! ఏవైనా రీల్స్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకేదైనా చేయాలి అంటే కొత్త థాట్ వచ్చిందనుకో, దాన్ని బట్టి మీరు చేయొచ్చనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నయి ఓపెన్ చేసి, సో, దాన్ని మనము కొత్తగా చేంజ్ చేద్దామనమాట. ఎంత కావాలి? ఇప్పుడు ఈ రీల్‌ని నేను ఆహ్, కొంచెం నా ఓన్ ఆహ్, టెక్స్ట్ పెట్టి చేంజ్ చేశామనుకో దానికి సో, ఇప్పుడు ఈ రీల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ 3 డాట్ కనిపిస్తున్నాయి కదా! దాన్ని క్లిక్ చేసుకొని, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ ఉంది కదా! లింక్‌ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్‌లో స్నాప్ ఇన్‌స్టా, స్నాప్ ఇన్‌స్టా అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ సెర్చ్ బాక్స్‌లో మీరు ఇందాక కాపీ చేసుకున్న రీల్‌ని పేస్ట్ చేసి డౌన్లోడ్ మీద సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇంకొక డౌన్లోడ్ వీడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ వచ్చిన తర్వాత యాడ్‌ని జస్ట్ బ్యాక్ స్క్రోల్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అయిపోతుంది వీడియో. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు క్యాన్వా అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ యొక్క రేషియో అనేది తెలుసుకోవాలనమాట. రేషియో తెలుసుకోవాలంటే మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో ఇన్‌స్టా రీల్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా ఆహ్, సజెస్ట్ చేస్తుందనమాట. సారీ ఇలా వస్తలేదు. ఒక్క నిమిషం. ఇలా సెర్చ్ చేయకుండా జస్ట్ ఇలా సెర్చ్ చేస్తుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఆప్షన్ ఇన్‌స్టాగ్రామ్ రీల్ అని ఇన్‌స్టాగ్రామ్ ఐకాన్‌తో దీన్ని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ బ్లాంక్ అలా క్లిక్ చేసిన తర్వాత మనకి బ్లాంక్ పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! ప్లస్ మీద సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కింద. డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ, బ్రాండ్, అప్‌లోడ్ అని ఉంది కదా! సో, డ్రా, ప్రాజెక్ట్స్, యాప్స్, బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ నేను ఒకవేళ క్యాన్వా ట్యుటోరియల్ చేస్తే అందులో మీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికైతే ఇప్పుడు అప్‌లోడ్ మీద క్లిక్ చేసేయండి. అప్‌లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్‌లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. అప్‌లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసి మనం ఇందాక డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోని ఆహ్, ఎక్స్‌పోర్ట్ చేసుకోండనమాట. ఇంపోర్ట్ చేసుకోండనమాట క్యాన్వాలోకి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఈ వీడియోని మీకెట్లా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇలా అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో, అది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నేమ్స్ అనేవి రిమూవ్ చేయాలి. ఇక్కడ పైన ఈ పైన నేమ్స్ ఉన్నాయి కదా! ఆ నేమ్స్ అన్ని కింద ఒక నేమ్ ఉంది కదా! అది కూడా రిమూవ్ చేయాలి. సో, దానికోసం ఎలిమెంట్స్‌లోకి వెళ్దాము. అంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఎలిమెంట్స్ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్‌ని తీసుకుంటున్నాననమాట. తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్‌గా దీనిపైన పెట్టి ఎంతైతే అది ఉందో అంతే నేను పెట్టుకుంటున్నాను అనమాట. అంతే ఇలా కవర్ చేస్తున్నా. సో, ఇలా కవర్ చేసిన తర్వాత దీన్ని కలర్ చేంజ్ చేయాలనమాట. దీన్ని వైట్ కలర్ ఉంది కాబట్టి వైట్ కలర్. సో, ఇప్పుడు మనకి ఎలాంటి టెక్స్ట్ లేనట్టు వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ దీన్ని డూప్లికేట్ చేసి ఇంకొకటి వస్తుందనమాట. ఇంకోటి వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ. సో, ఇక్కడ పెట్టేసుకొని సో, ఇప్పుడు మనకి క్లీన్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు మన ఓన్ టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. ఓన్ టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ టెక్స్ట్ కనిపిస్తుంది కదా! టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హెడ్డింగ్‌లో మనము
సో ఇలా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి. సైజ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము నాకు నచ్చిన ఫాంట్స్లోకి చేంజ్ చేసుకోవచ్చు దీన్ని. నేను ఇప్పుడు దీన్ని ఈ ఫాంట్లోకి చేంజ్ చేసి దీన్ని సైజుని అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నా. ఇక్కడ సైజు ఇక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కావాలంటే మీరు లేకపోతే ఇలా ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తూ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. ఇలా ఇలా డ్రాగ్ చేస్తూ ఇలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలా మూవ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. ఓకే, స్పెల్లింగ్ తప్పు వచ్చింది. ఇక్కడ ఒక హార్ట్ సింబల్ వాడగలుగుదాం. కొంచెం పెద్ద కావాలి నాకు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని తగ్గట్టు ఎంత అవుతుందో అంత ఎక్స్ట్రా పెట్టుకోకుండా ఓకే, సో దీన్ని ఇక్కడ పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకు కొన్ని ఎమోజీస్ యాడ్ చేద్దాము. సారీ, సో దీన్నే డూప్లికేట్ చేసి ఒకసారి దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడ స్క్రోల్ చేసుకొని ఇందులో మనం ఎమోజీస్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఒక లాఫింగ్ ఎమోజీ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా ఇలా యాడ్ చేసి నేను కరెక్ట్ మధ్యలోకి సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇలా సెట్ చేసిన తర్వాత దీన్ని ఫాంట్ ఏమైనా వేరే చేంజ్ చేద్దామా అని అనుకుంటున్నా. సరే చూద్దాం ఏది బాగుంటుందో. ఇది బాగా అనిపిస్తుంది నాకు. దీన్ని సైజ్ పెంచుకుందాం. ఒకసారి ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. సో ఇలా వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ ఫాంట్ నాకు నచ్చలేదు, ఫాంట్ చేంజ్ చేస్తాను. ఇది బాగుంది. దీని సైజ్ తగ్గిస్తే అయిపోతుంది. ఇప్పుడు సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం తగ్గేలా సైజు. ఇప్పుడు మంచిగా ఉంది. కొంచెం దీన్ని కొంచెం కిందికి అనుకుందాం. కొంచెం పైకి. ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు మనకి సంబంధించిన ఏదైనా ఒక లోగో అది ఉంటుంది కదా, మీమ్ అంటే క్రియేటర్స్ మన ఏదైనా ఒకటి ఉండాలి కదా. సో నా పేజ్ పేరు ఇక్కడ యాడ్ చేసి దీన్ని ఎంత వీలైతే అంత చిన్నగా చేసుకొని ఇక్కడ మూలకు పంపించి దాన్ని కలర్ చేంజ్ చేసుకుందాం. కలర్ వైట్ పెట్టేసి దీన్ని కొంచెం ఫాంట్ చేంజ్ చేసుకుందాం. ఫాంట్ వచ్చేసి నాకు బాగానే అనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ట్రాన్స్పరెన్సీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది వాటి ఇక్కడ కింద. సో దీని మీద క్లిక్ చేస్తే ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. సో ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళి తగ్గించిలా. ఇప్పుడు దీన్ని ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండొద్దు అనమాట, దీన్ని ఒక ఇక్కడ ఇలా పెట్టేసుకుందాం.
అయిపోయిందనమాట. ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చూద్దాం మళ్ళీ. సో ఇలా వస్తుందన్నమాట. మరి ఈ ఎమోజీస్ కూడా కొంచెం ట్రాన్స్పరెన్సీ తగ్గిద్దాం. రైట్. ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఎంటీగా ప్లేస్ కనిపిస్తున్నాయి కాబట్టి మనం యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాం ఓకేలా. ఒక పని చేస్తాను నేను, ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఎలిమెంట్ తీసుకొని దీన్ని ఇక్కడ తీసుకుంటా, ఇక్కడ తీసుకొని కలర్ చేంజ్ చేస్తా. ఇప్పుడు దీని కలర్ చేంజ్ చేసి వస్తా ఒకసారి. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతా. దీన్ని బ్యాక్గ్రౌండ్లో పంపించేస్తా. సెండ్ బ్యాక్, సారీ. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇది కొంచెం సెట్ కావాలి. ఇప్పుడు చూద్దాం ప్రివ్యూ. బ్లాక్ బాగుందా వైట్ బాగుందా ఇందాక మరి? ఈ వీడియోని మేము డూప్లికేట్ చేసి ఇప్పుడు ఇందులో చేంజెస్ చేసేద్దాం. ఇప్పుడు ఈ వీడియోని డూప్లికేట్ చేద్దాము. చేసిన తర్వాత ఇందులోకి వచ్చి డిలీట్ చేద్దాము. కలర్ చేంజ్ చేసుకుందాం. బ్లాక్ ఇంకేమన్నా బ్యాక్గ్రౌండ్ వైట్. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో తేడా చూద్దాం. ఏది బాగుందో మీరు చెప్పండి. రెండిట్లో మీకు ఏది నచ్చింది? నాకు వైట్ బెటర్ అనిపిస్తుంది, కానీ కలర్ఫుల్గా చూస్తే మాత్రం బ్లాక్ బాగుంది. యూజర్కి ఏది డిస్టర్బెన్స్ ఉండదో సో వైటే బాగుందండి. సో ఇది డిలీట్ చేసేస్తాను నేను. సో దీన్ని కొంచెం మధ్యలోకి సెట్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. బాగుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పైన మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో టాప్లో లాస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇట్లా అప్ అరౌండ్ డౌన్లోడ్ సింబల్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి డౌన్లోడ్ అని. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సేమ్ ఆప్షన్స్ అలానే ఉంచిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద కనిపిస్తుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం టైం తీసుకొని వీడియో అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇంత టైం ఏం తీసుకోదండి, స్పీడ్గానే అయిపోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. అయిపోయింది. సో ఇలా మీరు మీ ఓన్గా మీమ్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా మరి కాపీ చేసావు కదా అలా ఏం కదా అంటే, మన ఓన్గా వీడియో ఎడిట్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. కాబట్టి సో మనం ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ చేసిన రీల్ని డౌన్లోడ్ చేసుకొని నీ ఓన్ క్రియేటివిటీని యూజ్ చేసి నీ ఓన్ టెక్స్ట్ ఏది సింక్ అవుతుంది వీడియోకి అనేది ఆలోచించి పెడితే మేము రెడీ అయిపోతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.